లో నీకు తెలుస్తుంది అని అంటుంది. అమ్మో! ఇప్పుడు అమ్మ 200 కోసమే ఇంత గొడవ చేస్తుందంటే, అమ్మని డబ్బులు అడిగానంటే ఇప్పుడు ఎందుకు అంటూ నన్ను ఎక్కడా ఆగనివ్వదు. నేను అమ్మను అడగకపోవడమే మంచిది అని బయటకు వచ్చేస్తుంది. పోనీ నాన్నని అడుగుదామా అని అనుకుంటుంది. అమ్మో! నాన్న నేను చదువు మానేసి ఈ రీల్స్ అన్నీ చేసుకుంటున్నానని చెప్పి ఇక నాకు ఫోన్ కూడా ఇవ్వరు. నా దగ్గర ఉన్న ఫోన్ కూడా తిరిగి లాగేసుకుంటారు. ఇప్పుడు ఎలాగా అని అనుకుంటుంటే ఇంతలో వాళ్ళ అన్నయ్య సురేష్ వస్తాడు. ఏంటే ఏం ఆలోచిస్తున్నావు అంటూ శైలు చేతిలో ఉన్న డమ్మీ ఫోన్ లాక్కుంటాడు. ఒరేయ్ నా ఫోన్ నాకు ఇచ్చేరా అని అంటే ఒకసారి చూస్తాను నీ ఫోను అని ఫోన్ చెక్ చేస్తూ ఉంటాడు. ఏంటే ఇది డమ్మీ ఫోన్లా ఉంది అని అంటే అవునరా, నేను నా ఫ్రెండ్ స్కూటీ మీద వస్తుంటే కింద పడిపోయాం. అప్పుడు నా ఫోను స్క్రీన్ గార్డ్ పోయింది. అందుకనే ఈ డమ్మీ ఫోన్ వాడుతున్నాను. ఇంట్లో అమ్మకు ఈ విషయం తెలిస్తే చాలా గొడవ చేస్తుంది అని అంటే సరే అయితే ఇప్పుడే విషయం అమ్మతో చెప్పేస్తాను అని శైలుని బెదిరిస్తాడు సురేష్. అయితే ఒరేయ్ చెప్పకరా అని అంటుంది. సరే నేను చెప్పకుండా ఉండాలంటే నాకు 500 ఇవ్వి అని అంటాడు. ఏంట్రా బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అంటే అవును, నువ్వు ఏదైనా అనుకో, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే అమ్మతో చెప్పేస్తాను అంటే ఏం చేస్తాను, ఇస్తాను అని చెప్పి కానీ 500 లేవు, 300 మాత్రమే ఇస్తానని ఇక 300 ఇస్తుంది. సురేష్ ఆ డబ్బులు తీసుకో బయటకు వెళ్ళిపోతాడు. సాయంత్రం అవ్వేసరికి మాధవ్ అన్నదమ్ములు అందరూ పడుకుంటారు. నారాయణ అయితే మంచినీళ్ళు తాగడానికి లోపలికి వస్తాడు. నలుగురు బయటే పడుకు ఉండడం చూసి ఏంటి ఈ చక్రిగాడికి పెళ్ళి అయింది, అయినా గదిలోకి వెళ్లకుండా ఇక్కడే పడుకున్నాడు అంటూ చక్రిని లెగ్గొడతాడు. అప్పుడే మాధవ్ కూడా లేస్తాడు. ఏంటి నాన్న అని మాధవ్ అంటుంటే ఏంట్రా నువ్వు పెద్దోడివే కదా, వీడికి చెప్పొచ్చు కదా, వీడికి పెళ్ళి అయింది, అయినా ఇంకా మీ దగ్గర పడుకున్నాడేంటి, వీడి పెళ్ళం తరిమేసిందా ఏంటి అంటే అదేమీ లేదు నాన్న, నువ్వు వెళ్ళు నేను చెప్తాను అని అంటే ఏంట్రా నువ్వు చెప్పేది, అసలు మీరంతా ఇలా తయారవ్వారేంటి, ఒరే నువ్వు లేగు ముందు రూమ్లోకి వెళ్ళు అని అంటే చక్రి లేచి ఇక వాళ్ళ నాన్న గొడవ తట్టుకోలేక రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటాడు. మహాలక్ష్మి ఏంటి ఈ టైంలో డోర్ ఎవరు కొడుతున్నారు అంటూ ఇక నిద్రలోంచి లేచి వచ్చి డోర్ తీస్తుంది. ఏమండి మా నాన్న లోపల పడుకోమంటున్నారు అని అంటే మాధవ్ కూడా అక్కడికి వస్తాడు. మహాలక్ష్మి మాధవ్కు సైగ చేస్తుంది ఏంటి పెద్ది అని. ఉండమ్మా నేను చూసుకుంటున్నాను అన్నట్లుగా మాధవ్ కూడా సైగ చేస్తాడు. ఇక చక్రి అయితే వాళ్ళ నాన్న చెప్పినట్లుగా గదిలోకి వెళ్తాడు. తలుపు వేసుకో అని చెప్పేసి నారాయణ బయటకు వెళ్ళిపోతాడు. ఏం చేయనండి, మా నాన్న అక్కడ పడుకుంటే ఒప్పుకోవట్లేదు, అందుకనే ఇక్కడికి వచ్చానని చక్రి అంటాడు. ఇక అక్కడ కింద దుప్పటి వేసుకుని పడుకుంటాడు. ఇంతలో నారాయణ బయటకు వెళ్ళిపోయాడని మాధవ్ వచ్చి తలుపు కొడతాడు. చక్రి తలుపు తీస్తాడు. ఒరే నాన్న వెళ్ళిపోయాడు, ఇక బయటకు వచ్చేయని చక్రిని బయటకు తీసుకొచ్చేస్తాడు. థ్యాంక్స్ పెద్ది అని మహాలక్ష్మి అంటుంది. పక్కనే ఉన్న కేశవ్ ఇదంతా చూసి మాధవ్ మీద కోప్పడతాడు. ఏంటన్నయ్య నువ్వు చేసేది, నాకేమీ నచ్చడం లేదు, ఇన్ని రోజులు మనకు పెళ్ళిళ్ళు అవటం లేదు అని అనుకున్నాము, ఇప్పుడు చక్రిగాడు పెళ్లి చేసుకుని వచ్చాడు, కానీ వాడు ఎందుకు బయట పడుకోవాలి అని అంటే అది కాదురా, నాకు పెళ్ళి అయ్యే వరకు వాడు ఒంటరిగా ఉంటానన్నాడు కదా అని అంటే అన్నయ్య నువ్వు చాలా గొప్పవాడివి అని ఎంతో పొంగిపోయాను, కానీ నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే నీ మీద నాకు ఫస్ట్ టైం కోపం వస్తుంది అన్నయ్య, నువ్వు చేసేది నాకు నచ్చలేదు అని అంటే మాధవ్ కేశవ్ నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది, కానీ నేను నీకు నిజం చెప్పలేను, వాళ్ళది పెళ్ళి అని ఆ అమ్మాయి అనుకోవట్లేదు, ఏదో బొమ్మల పెళ్ళిలా తను అనుకుంటుంది, కానీ ఈ విషయం చెప్పి నేను బాధ పెట్టలేను, అందుకనే నువ్వు ఎన్ని అంటున్నా నేను పడుతున్నాను, ఆయన అన్నది నా తమ్ముడివే కదా అని మాధవ్ అనుకుంటాడు.